మామ ఈ గేమ్ అయితే ఒక ఆల్మోస్ట్ 2-3 టీమ్స్ ఫ్రెండ్షిప్ చేసాము. ఏమైందంటే నేను మా టీం కలిసి మిల్లో దిగేసి ఒక 4 kills కొట్టుకున్నాం, నీట్ గా లూట్ చేసుకుని అక్కడి నుంచి రివర్స్ మూవ్ అయ్యా. నేను రివర్స్ వెళ్ళేసరికి అక్కడైతే ఒక ఎనిమిది ఉన్నాడు పాపం. వాడేంటి రివైవ్ చేస్తున్నాడు ఒక్కడే పాపం. ఇంకా నాకైతే కొట్టబుద్ధి కాలే, ఇంకా వెళ్ళే వాడితో ఫ్రెండ్షిప్ చేసా. వాడు కూడా నాతో కొట్టేసి ఫ్రెండ్షిప్ చేశాడు అనమాట. ఇంకా సరే కదని చెప్పి నేను రివర్స్ బయటకు వచ్చి వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు పాపం. రివైవ్ అవ్వగానే ఇంకా వాళ్ళ టీం లో మొత్తం ఇక్కడే దిగుతున్నారు. ఇంకా వాడైతే ఈ గ్యాప్ లో మెడికేట్లు ఇస్తున్నారు అనమాట. ఇంకా నేను కూడా సరే అని చెప్పి వాళ్ళ టీమ్మేట్స్ కోసం టోకెన్లు ఇచ్చారు, రివైవ్ ఇస్తారేమని చెప్పి. రివైవ్ అయింది, వాళ్ళ టీం మొత్తం ఇక్కడే దిగారు. ఇంకా వాళ్ళ టీమ్మేట్ దిగ్గా నన్ను కొట్టేస్తున్నాడు వాడు. ఇంకా నేను ఏం చేశానంటే కొట్టా నేను కూడా. బట్ వాడు తర్వాత ఫ్రెండ్షిప్ చేసిన వెంటనే నేను ఫ్రెండ్షిప్ చేశాను. ఇంకా నేను మెడికేట్లు ఇచ్చాను, మెడికేట్లు వేసుకోమని చెప్పి. ఇంకా వాళ్ళ టీం మొత్తం ఒకసారి దిగిపోయారు మనం ఇక్కడే. ఇంకా ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, ఇలా మూవ్ అవుతున్నాం. మా టీం మొత్తం మిల్లో ఉండి ఇక్కడికి వచ్చేసి వాళ్ళేంటి రాగానే ఫైర్ పెట్టి వీళ్ళని కొట్టేస్తున్నారు. మా వీళ్ళు ఆగట్లే, వీళ్ళు ఫైరింగ్ చేస్తున్నారు. ఇంకా నేను ఫ్రెండ్షిప్ చేసి మైక్ ఆన్ చేసి వీళ్ళు చెప్పా. అప్పుడు వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఫ్రెండ్షిప్ చేశారు. ఇంకా మా టీం వాళ్ళ టీం కలిసి ఫ్రెండ్షిప్ చేసి ఫ్రెండ్కి వెళ్తుంటే ఆపోజిట్ లో ఇంకో టీం వచ్చారు. వాళ్ళు కూడా మాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. మా చివరికి మొత్తం టీమ్స్ అన్ని ఫ్రెండ్షిప్ చేసుకున్నాం. అక్కడ నుంచి మూడు టీంలు కలిసి 12v4 ఆడింగ్ మొత్తం టీం మొత్తం కలిసి ముందుకు వెళ్తున్నాం. ఫ్రంట్ లోకి ఎనిమిది అనమాట. వాడు కొడుతున్నాడు మమ్మల్ని. నేను ఎవరిని కొట్టాలి అర్థం కావట్లేదు. మొత్తం అందరూ ఎనిమిస్, ఎవరిని కొట్టినా తగిలేస్తాయి. ఫ్రెండ్షిప్ చేసాము, ఎవరిని కొట్టుకోవడం చెప్పి అలా ఎవరిని కొట్టకుండా మూవ్ అవుతున్నాను. ఇంకా అలా ఫ్రంట్ కి వెళ్ళాం. ఫ్రంట్ లో ఫైరింగ్ అనమాట. నేను మా టీమ్మేట్స్ కలిసి ఎల్సేఫ్ లో దూరేసాం. బట్ ఫ్రంట్ లో టీం ఉంది, నేను ఎవరినో కొడితే ఇంకొక ఎనిమిది వచ్చాను అనమాట. బట్ ఎనిమిది అనుకున్నా, బట్ మేము వాడు ఫ్రెండ్షిప్ చేసిన నేనేమనుకున్నానంటే ఫైరింగ్ చేయకూడదు అనుకున్నా. అసలు ఫైరింగ్ చేయలేదు. ఎనిమిది కనపడినా ఫైరింగ్ చేయకుండా ఇక్కడే తిరుగుతున్నాం. వాళ్ళని కొట్టకూడదని చెప్పి వాళ్ళేంటి ఎనిమిస్ నాన్ స్టాప్ ఫైర్ చేస్తాను అనమాట. మా వాళ్ళు వీళ్ళు ఫైరింగ్ చేస్తానని చెప్పి వీళ్ళ దగ్గరే తిరుగుతున్నా. వీళ్ళేంటి నన్ను కొట్టేస్తున్నారు మధ్యలోని, నాకు బ్లడ్ పోతుందని చెప్పి ఒక దగ్గర దాక్కుంటే ఎవరో ఎనిమిది వచ్చారు. నేను మా టీం అంటే ఫ్రెండ్షిప్ చేసాను అనుకున్నా. కొట్టలే నేను, వాడేంటి నన్ను కొట్టేశారు ఒకసారి. నేను నాకు అయిపోయాను. చివరికి మొత్తం గుంపులో గోవింద్ అయిపోయింది. మొత్తం టీం మొత్తం దులిపోయింది. మాకు అర్థం కాదు ఎలా దులిపోయిందో. మా వాడు ఒకే ఒకడు ఉన్నాడు. వాడైతే పారిపోయాడు అనమాట. పారిపోయి రివైవ్ చేసి అయింది. నేను దిగాను కట్లిస్ట్ వాళ్ళ ఫ్రంట్ లో మళ్ళీ టీం ఇదిగా దిగేసాను. ఫ్రంట్ లోకి ఎనిమిది వచ్చాడు. నేను వాడిని కొట్టలే, పైన కూతుని కొట్టా. అది నాకు అవగానే వీడు ఆగట్లా. వీని కూడా అని చెప్పి ఇలా ఓపెన్కి వెళ్ళా. బ్యాక్ సైడ్ ఇంకొక ఎనిమిది ఆని కూడా అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళి వాడికి స్ప్రే పెట్టా. బ్యాగ్ ని కొట్టినయ్యా ఇంకొక ఎనిమిది. మళ్ళీ లాక్ చేశారు. హైలైట్ చూస్తే ఎవరైతే ఫ్రెండ్షిప్ చేశారో వాళ్ళే కొట్టారు పాపం. వాళ్ళు బై మిస్టేక్ కొట్టినట్టున్నారు. బట్ నేను హ్యాపీ మామ, నేను ఎవరిని కొట్టలేదు. అయిపోయింది సరే, ఒక టీమ్మేట్ ని కిల్ చేయాలి. మామ 50K చాలా దగ్గరలో ఉన్నాము. ఇంకెవరైతే లైక్ చేయలేదో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా.